పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని యొక్క వాక్యానికి మరి ఒకసారి మీ అందరికీ కూడా ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. ఈనాటి ప్రభుని మాటలు లూకా శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పంట చేల గుండా పోవుచుండగా శిష్యులు వెన్నులు త్రుంచి చేతితో నిలుముకొని తినసాగిరి. విశ్రాంతి దినమున నిషేధించబడిన కార్యమును మీరు ఎలా చేయుచున్నారు అని పరిసయ్యులలో కొందరు ప్రశ్నించిరి. అందుకు యేసు వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు ఎరుగరా? అతడు దేవాలయములో ప్రవేశించి అర్చకులే కాని ఇతరులు తినకూడని నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను కదా. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని నమ్మినటువంటి దైవజనులారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము లూకా శుభవార్త 6వ అధ్యాయములో మొదటి 5 వాక్యాలు చదువుకున్నాం. ఈరోజు మనము చూసినటువంటి సంఘటన చాలా వింతగా అనిపిస్తుంది, ఆశ్చర్యకరంగా కూడా ఉంటుంది. యేసు ప్రభు తన శిష్యులతో కలిసి పంట చేల గుండా నడుచుకుంటూ పోతూ ఉండగా పాపం శిష్యులకు ఆకలి వేసినట్టుంది. అక్కడ ఉన్నటువంటి ఆ పంట చేలలో ఉన్నటువంటి కొన్ని కంకులను తీసుకొని చేతులతో తీసుకొని నలుపుకొని తింటూ ఉన్నారు. ఆకలితో ఉన్నారేమో. అనుకోకుండా ఆ రోజు సబ్బాతు దినము, విశ్రాంతి దినము. ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు తప్పు చేస్తారా వీళ్ళని పట్టుకుందామంటూ గుంటకాడ నక్కలలాగా కాచుకొని ఉన్నటువంటి పరిసయ్యులు చూడనే చూచారు. మరి యేసు ప్రభుని శిష్యులు ఆ కంకులను నలుపుకొని తింటూ ఉంటే వెంటనే వాళ్ళు చూచి గమనించి ప్రభుని అడుగుతూ ఉన్నారు. విశ్రాంతి దినమును నిషేధించబడినటువంటి పనిని నీ శిష్యులు ఎలా చేస్తున్నారు? పని చేయకూడదు అనేది వాళ్ళ ఆచారము, వాళ్ళ పద్ధతి అండి. విశ్రాంతి దినమున కొన్ని నియమాలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు కానీ యూదులకు కానీ కొన్ని నియమాలు రాసుకున్నారు. విశ్రాంతి దినమున ఈ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు అనే నియమాలలో ఒకటి పొలములో పని చేయకూడదని, కంకులను తీయకూడదని, ఇటువంటివి ఉన్నాయి. మరి వాళ్ళు పొలములో ఉన్నటువంటి కంకులను తీసుకుని నలుపుకొని తింటున్నారు కదా, అది కూడా పెద్ద తప్పుగా భావించి విశ్రాంతి దినం నిషేధించబడినటువంటి పనిని నీ శిష్యులు ఎలా చేస్తున్నారు అంటూ యేసు ప్రభుని పరిసయ్యులు ప్రశ్నిస్తూ ఉంటే యేసు ప్రభు సుట్టిగా వారిని ఒక మాట అడిగారు. మీరు దావీదు మహారాజును నమ్ముతూ ఆయన అనుచరులను చెప్పుకుంటారు కదా. మీరు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఆ దావీదు మహారాజు యొక్క అనుచరులు ఒకరోజు దేవాలయంలోనికి వెళ్ళి దేవాలయపు యాజకులు తప్ప వేరెవ్వరూ తినకూడనటువంటి ఆ నైవేద్యాన్ని, దేవునికి పెట్టినటువంటి నైవేద్యాన్ని తీసుకొని మరి దావీదు ఆయన యొక్క అనుచరులు ఆకలితో ఉన్నప్పుడు తిన్నారు కదా. అది తప్పు కానప్పుడు నా శిష్యులు ఆకలితో ఉన్నటువంటి వారు ఇది తింటే తప్పేంటి అని వారిని సుటిగా ప్రశ్నించారు. అందుకు వాళ్ళ దగ్గర సమాధానము లేదు. ఇక్కడ మనము గుర్తించవలసిన వాక్యం ఏమిటంటే, వాక్యము చివరిలో, సువిశేషము చివరిలో ఈరోజు లూకా శుభవార్త 6వ అధ్యాయం 5వ వచనములో ప్రభు వాళ్ళతో ఒక మాట అంటున్నాడు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అంటున్నాడండి. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి. నేనే సృష్టికి మూల కారణము. సృష్టిలో భాగమైన ఆ యొక్క 7 రోజులలో ఒక రోజైన సబ్బాతు దినము, విశ్రాంతి దినం ఏర్పాటు చేయబడిందే దేవుని ఆరాధించటానికి.
మరి ఆ విశ్రాంతి దినానికి అధిపతినైనటువంటి నేనే ఇక్కడ ఉండగా విశ్రాంతి దినమును గూర్చి దాని నియమాలను తప్పారు అని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? విశ్రాంతి దినానికి కూడా నేనే కదా అధిపతిని, నేనున్నా కదా వారి పక్కన, నాతోనే ఉన్నారు కదా, ఆకలి వేసి తింటున్నారయ్యా, తప్పేంటి అంటున్నాడండి. ఆకలి వేసి తింటున్నారు, తప్పేంటి? అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 7వ వచనంలో ప్రభు అంటాడు, నేను కోరునది కనికరము కానీ బలిని కాదు. మీ త్యాగాలు, మీ బలులు నాకు అవసరం లేదు. ఐ వాంట్ మర్సీ, నాట్ ద సాక్రిఫైస్. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ యువర్ సాక్రిఫైసెస్, బట్ ద మర్సీ. కరుణ, కనికరము, కారుణ్యమును కోరుకుంటున్నా తప్ప మీ బలిని, మీ త్యాగాలను నేను ఆకలి అయ్యేవాడికి పట్టడు అన్నం పెట్టాలి, ఆకలితో వాళ్ళు ఏదో కోసుకుని తింటే దానిని కూడా తప్పు పడుతూ విశ్రాంతి దినమున మీరు చేయకూడని దానిని చేశారు అంటూ ఎందుకు మిమ్మల్ని మీరే కించపరుచుకుంటారు? విశ్రాంతి దినము ఏర్పాటు చేయబడిందే మనిషి కొరకు కదా అంటున్నాడు. చాలా చక్కగా ప్రభుని యొక్క వాక్యము ఘోషిస్తూ ఉందండి. మార్కు శుభవార్త 2వ అధ్యాయం 27వ వచనంలో కూడా ప్రభు అంటాడు, విశ్రాంతి దినము ఏర్పాటు చేయబడింది మనిషికే తప్ప మనిషి విశ్రాంతి కొరకు ఏర్పాటు చేయాల. మనిషి విశ్రాంతి దినము కొరకు కాదు, మనిషి సబ్బాతు దినము కాదు, మనుషుల అనుకూలత కోసం, మనుషులకు అనుగుణముగా ఉండడం కోసం విశ్రాంతి దినాన్ని, సబ్బాతు దినాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు కొంచెం విశ్రాంతి తీసుకొని దేవుని సన్నిధిలో గడుపుతూ కుటుంబముతో కలిసి గడపడము కోసం విశ్రాంతి దినము, సబ్బాతు దినమున పని చేయకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నామే తప్ప, అంటే మనుషుల కోసం ఏర్పాటు చేయబడింది ఇది. మనిషి ఆకలితో చచ్చిపోతున్నప్పుడు ఆ నియమాలు ఎందుకు? మనిషికి ఉపయోగపడనటువంటి ఆ నీతి నియమాలు ఎందుకు? నియమాలు ఏర్పాటు చేయబడిందే మనిషి కొరకు కదా, మనిషి ఆకలిని తీర్చడానికి కదా, మనిషికి ఉపయోగపడడానికి కదా. మీరు దానినే తప్పంటారు ఎందుకు? నేను కోరుకునేది కనికరమును, మీ బలిని, త్యాగాలు కాదు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టండి, దాహముతో ఉన్నవాడికి దాహం తీర్చండి, వాడి అవసరము తీర్చండి, అంతే తప్ప ఈరోజు విశ్రాంతి దినము కదా అని చెప్పి నియమాలు బోధించకండి. అవసరములో ఉన్నవాడికి, ఆపదలో ఉన్నవాడికి చెయ్యందించి సాయం చేయటం నేర్చుకోండి. నేను కోరుకునేది కనికరము, కారుణ్యము అంటున్నాడు. విశ్రాంతి దినమునికి అధిపతి అయినటువంటి వాడిని నేను ఇక్కడున్నా. విశ్రాంతి దినం ఏర్పాటు చేయబడిందే మనుషుల కోసం, మనుషులకు ఉపయోగపడడం కోసం. ఇంకొంచెం ముందుకెళ్ళి మత్తయి వార్త 12వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట అంటున్నాడండి, దేవాలయము కంటే అధికుడైనటువంటి వాడు ఇక్కడ ఉన్నాడు కదా అంటున్నాడు. మీరు విశ్రాంతి దినం ఏర్పాటు చేసుకుందే దేవుని దగ్గరకు రావడానికి, దేవాలయానికి రావడానికి, దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరచడం కోసం. మీరు చెబుతున్నటువంటి ఆ దేవాలయము కంటే అధికుడైనటువంటి వాడిని నేను ఇక్కడ ఉన్నాను కదా, నన్ను వదిలేసి విశ్రాంతి దినము, సబ్బాతు దినము, నీతి నియమాలు అంటూ నాకు చెబుతున్నారేంటి? విశ్రాంతి దినమున ఏర్పాటు చేయబడింది దేవుని దగ్గరకు రావడానికి, వాళ్ళు నా దగ్గరే ఉన్నారు కదా. విశ్రాంతి దినము కంటే అధికుడను నేను ఇక్కడున్నా, దేవాలయం కంటే అధికుడను నేను ఇక్కడున్నా. దేవాలయంలో ఉండేది దేవుడే కదండి. నేనే వారి చెంత ఉండగా, వాళ్ళు నా చెంత ఉండగా, విశ్రాంతి దినమునికి అధిపతినైనటువంటి వాడిని నేనే ఉండగా, విశ్రాంతి దినము ఏర్పాటు చేయబడింది మనిషి కోసమే అయినప్పుడు, మనిషికి ఉపయోగపడనప్పుడు ఆ విశ్రాంతి దినము, సబ్బాతు దినము ఎందుకు? కాబట్టి వారు చేసిన దానిలో తప్పు లేదు. అలనాడు దావీదు ఆయన అనుచరులు యజమాని ఆ యొక్క దేవాలయపు అహమలేఖ అనేటటువంటి యజమాని ఆ యొక్క దేవాలయంలో దేవునికి ఏర్పాటు చేయబడిన నైవేద్యాన్ని దావీదుకు ఇస్తే దావీదు ఆయన అనుచరులు ఏ విధంగా పూజించారో అది తప్పు లేనప్పుడు ఇక్కడ నా శిష్యులు చేస్తున్నటువంటిది కూడా తప్పు కాదు అని మరి ఒకసారి మనకి చెబుతూ ప్రభు ఈరోజు మనందరికీ చెబుతున్నటువంటి మాట, విశ్రాంతి దినము, సబ్బాతు దినము ఏర్పాటు చేయబడింది మనుషులకు మంచి కోసం, మనుషులకు ఉపయోగపడడం కోసం. విశ్రాంతి దినానికి అధిపతి కూడా మిగతా వారము రోజులకు దేవుడు ఎలా అధిపతో ఈ విశ్రాంతి దినానికి, ఈ యొక్క ఆదివారానికి, ఈ సబ్బాతు దినానికి కూడా అధిపతి యేసు ప్రభువే, అధిపతి దేవుడే, అధికారిని నేనే అని చెబుతూ దేవాలయం కన్నా అధికుడైనటువంటి యేసయ్య మన చెంతనుండగా
నియమాలు అని చెబుతూ మంచి చేయటము ఆపకండి. మంచి ఎప్పుడైనా మంచే. కాబట్టి ఎవ్వరము కూడా కఠిన హృదయాలతో ఉండకుండా భగవంతుడు కోరుకుంటున్నటువంటి కారుణ్యమును, కనికరమును చూపిస్తూ దేవునికి మరింత దగ్గర అవుదాం. తోటి వారిని ప్రేమతో చూచినప్పుడు, తోటి వారికి ఉపయోగపడే పనులు చేసినప్పుడు, తోటి వారికి చేయందించి సాయం చేసినప్పుడు, తోటి వారి ఆకలి తీర్చినప్పుడు అది మనము దేవునికి చేస్తున్నట్లే, దేవునికి దగ్గర అవుతున్నట్లే అన్న సంగతి గుర్తు పెట్టుకొని దేవునికి మరింత దగ్గర అవుదాం. యేషయ్య యొక్క పలుకులు, మాటలు వింటూ సబ్బాతు దినము, విశ్రాంతి దినము ఏర్పాటు చేయబడింది మనకు ఉపయోగపడటానికని గుర్తెరుగుతూ ఈ యొక్క విశ్రాంతి దినమున దేవుని సన్నిధికి వస్తూ దేవునికి మరింత దగ్గర అవుతూ ఆయన యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుంటూ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమమయుడైన యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీవు ఏర్పాటు చేసినటువంటి యొక్క విశ్రాంతి దినాన, సబ్బాతు దినమును కూడా మేము గుర్తెరిగి అయ్యా నాయన ఇతరులకు మంచి చేయటానికి కానీ, నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించడానికి కానీ ఏర్పాటు చేయబడినటువంటి ఈ సబ్బాతు దినము, విశ్రాంతి దినమున ఎవరికి ఆకలి వేసినా, దాహము వేసినా అన్నము పెట్టి ఇదిగో దాహము తీర్చడానికి మేము ఎప్పుడు కూడా వెనుకాడకుండా విశ్రాంతి దినము అని చెప్పి నియమాలు, సాకులు చెబుతూ ఉండకుండా ఈ విశ్రాంతి దినానికి అధిపతి నీవేనని, ఇది మనుషుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటిదని మేము గుర్తెరిగి అందరము కూడా ఒకరినొకరు మంచిని పంచుకుంటూ, ప్రేమను పంచుకుంటూ విశ్రాంతి దినమున నిన్ను మరింతగా ఆరాధించి నీ సన్నిధికి రావడానికి కావలసిన శక్తిని, మంచి మనస్సును, అనుగ్రహాలు దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.